చంద్రబాబు ప్లాన్ వేశారంటే అది సక్సెస్ అవ్వాల్సిందే. అయితే ఎంతటి నాయకులకు అయినా పరాజయాలు వెక్కిరిస్తుంటాయి. అలా బాబు కూడా గతంలో 2 సార్లు వరుసగా ఓడారు. ఇక 2019లో ఆయన ఘోర పరాజయం పాలు అయ్యారు. జస్ట్ 23 సీట్లు మాత్రమే దక్కాయి. 2019లో చేసిన తప్పులు 2024లో చంద్రబాబు చేయలేదు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అలాగే పవన్ ని అక్కున చేర్చుకున్నారు. అందుకే ఇంతటి ఘన విజయం సాధ్యమైంది. మళ్ళీ ఇదే తరహా విజయం దక్కాలి అంటే ఈ 2 పార్టీలు తనతోనే ఉండాలన్నది బాబు ఆలోచన. అందుకే ఆయన ఇవే పొత్తులు సుదీర్ఘకాలం కొనసాగుతాయని ప్రకటిస్తున్నారు. అంతేకాదు ఆయన పవన్ కళ్యాణ్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఈ పొత్తులు జనం కోసమే అని అంటున్నారు. కానీ ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన రీసెంట్ గా విడిపోతే పడిపోతాం, కలిసుంటే నిలుచుంటాం అంటూ ఒక ట్వీట్ చేశారు. దానికి ఎన్నో అర్థాలు ఎవరు అనుకున్నా రాజకీయంగా చూస్తే అది పొత్తుల విషయంలో అని కూడా అంటున్నారు. ఈ ట్వీట్ చేసిన పవన్ కి కలిసి ఉంటే జరిగే మేలు ఏంటో తెలియనిది కాదు అనే అంటున్నారు. అందుకే ఆయన చంద్రబాబుని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. బాబు విజనరీ అంటున్నారు. ఆయన రాళ్లల్లో మహానగరాలు నిర్మించిన మహానేత అని కీర్తిస్తున్నారు. బాబు మరింత కాలం ఏపీకి సేవ చేయాలని కూడా కోరుకుంటున్నారు. ఈ పొత్తులు చిరకాలం కొనసాగాలని, అది ఏపీ అభివృద్ధి కోసమే అని పవన్ కూడా గట్టిగా అంటున్నారు. ఇలా ఒకరికొకరు అన్నట్టుగా ప్రశంసించుకోవడం, సహకరిస్తుండడం వల్లనే వీరిద్దరి బంధం మరింత బలపడింది.